స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకు సామాజికంగా ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, రోజు రోజుకు విలువలు తగ్గిపోతున్నాయి. పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ఎన్నో రకాలుగా ఒక అసభ్యకరమైన ప్రవర్తనని, ఒక వెకిలితనాన్ని సమాజం చూస్తుంది. పైగా రోజు రోజుకి భయభ్రాంతులకి గురి చేసే ప్రవర్తనలను మనం చూస్తున్నాం. అది హింసారకంగా కావచ్చు, ఒకరిని బాధ పెట్టే విషయంలో కావచ్చు. మన ప్రవర్తనతో ఎన్నో రకాలుగా మనం సమాజానికి కొత్త అర్థాన్ని చూపిస్తున్నారు. అసలు అర్థం పక్కకి వెళ్ళిపోతుంది. అయితే ఈ విషయంగా మనతో మాట్లాడడానికి 4 జిల్లాల విభాగ్ వ్యవస్థాపక బెజగం సత్యనారాయణ గారు మాట్లాడదాం. నమస్కారం అండి. మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు. చాలా సంతోషం ఆ కార్యక్రమం మాకు మాట్లాడడం కోసం. అయితే నాకు రోజుకి మేము ఒక రోజులో రిపోర్టింగ్ ఇవ్వడానికి వెళ్తే పొద్దున్న లేచింది మొదలు ఏం న్యూస్ ఉన్నాయి అనేది చూస్తుంటే రకరకాలుగా హింస తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇవాళ షెడ్యూల్ వేసుకోవాలి అంటే ఏముంది, ఒక 10 న్యూస్ చూస్తే అందులో 6-8 వరకు హింసనే చూస్తున్నాం. భర్తని భార్య, భార్యని భర్త, తల్లిదండ్రుల్ని పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు, రకరకాల రీజన్స్ ఉంటున్నాయి. కానీ ఫైనల్గా వచ్చేసరికి హింసనే మిగులుతుంది. మరి ఇట్లాంటి ప్రవర్తనలో మార్పు రావాలి అంటే మరి సంఘం ఎలాంటి ప్రేరణ ఇస్తుంది? సంఘం 100 సంవత్సరాల శతాబ్ది సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరు చేసే కార్యక్రమం అంటే అందరూ కుటుంబ పరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాల్ని మొత్తం సంవత్సరం నుంచి కూడా ఈ శతాబ్ది సందర్భంలో అన్ని కుటుంబాలు కూడా ఆచరించేటువంటి కొన్ని 5 విషయాల్ని పంచపరివర్తన అంటాం మనం. ఆ పంచవర్తనలో భాగంగా మొదటిది సామాజిక సమరసత. అంటే కులాల మధ్యన ఘర్షణ లేకుండా సమాజము, మనము, దేశము, సంస్కృతి పరిరక్షించాలంటే ఘర్షణ లేకుండా జీవించడం కోసం సామాజిక పరివర్తన ఒకటి అవసరం ఉంది. ఇంకోటి పర్యావరణ పరిరక్షణ. ఈరోజు చూస్తున్నాం, ప్రపంచం ఎక్కడ చూసినా సరే క్లౌడ్ బస్టింగ్ జరుగుతుంది. ఒకేసారి వర్షం పడుతుంది, ఇంకోసారి వర్షం పడతలేదు. కారణం ఏంటి? మనం పర్యావరణం రక్షిస్తలేము. కాబట్టి దీని కొరకు ప్లాస్టిక్ హటావో, పేడ్ బచావో, తర్వాత పానీ బచావో, ఈ 3 కార్యక్రమాల్లో మన సామాజిక పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఇవన్నీ 3 విషయాలు ఆలోచించాలి. స్వదేశీ భావన అంటే స్వభాష, భూష, వేష, సంస్కృతి, ధర్మం కోసం, దేశం కోసం అందరం ఆలోచించాలి. అదేవిధంగా స్వదేశీ అంటే స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన దేశంలో ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది. విదేశాలపై ఆధారపడకుండా మనం స్వదేశంగా మనం జీవించగలుగుతాం, గర్వంగా జీవించగలుగుతాం. అది స్వదేశీ భావన. పౌర విధులు అంటే మనం చట్ట ప్రకారం ఏదైతే ఆచరించాలనో హక్కులు కాకుండా బాధ్యతలను స్వీకరించాలి. మనం సరైన పద్ధతుల్లో మనం ట్యాక్సులు కట్టడము, అనేక విషయాలు చట్టపరంగా జీవించడం అనేటువంటి ఇది అందరికీ అవసరం. కాబట్టి ఇవన్నీ విషయాలు మన కుటుంబంలో కనీసం వారంలో ఒక్కరోజైనా సరే కలిసి కూర్చుండి భోంచేయడము, అంటే ఆలోచించడం వల్ల దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో పరిస్థితి ఏంటిది, ప్రపంచ పరిస్థితులు ఏంటిది, మన దేశ ఆర్థికంగా, సామాజిక పరంగా, తర్వాత పర్యావరణ పరంగా ఇవన్నీ విషయాలు ఆలోచించడం కోసం ఒక 15 నిమిషాలు కూర్చుండి ఆలోచించడం, భజన్ భోజన్ భవన్ అనే విషయాల్లో ఆలోచించడము ద్వారానే ఈ యొక్క సమాజంలో పరివర్తన జరుగుతుంది. ఎందుకంటే మన ప్రపంచంలో ఒక విషయం ఏంటంటే కుటుంబం ద్వారానే సమాజం గట్టిగా ఉంది. కాబట్టి సమాజ పరిరక్షణ అవసరం. 1000 సంవత్సరాల బానిసత్వం కారణంగా కుటుంబం రక్షించబడింది. కుటుంబమే ఆధారం. కాబట్టి దేశం పరిరక్షణ, సామాజిక పరిరక్షణ, ధర్మ పరిరక్షణ కావాలంటే ఈ 5 విషయాల్ని మనం దేశంలో జరుగుతున్న విషయాలంటే కూడా కుటుంబంలో చర్చించగలగాలి. మన పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఈరోజు సెల్ ఫోన్ ద్వారా ఏం ఆలోచిస్తున్నారు, మంచి భావన, దేశభక్తి, సంస్కారము, దేశభక్తి, ఆరోగ్యము, వైద్యము, విద్య ఇవన్నీ కూడా అందరికీ అందాలంటే మనం కూడా ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల కోసం పంచ పరివర్తన ఆధారంగా ప్రతి కుటుంబంకి వెళ్ళి మన దేశం కోసం, సమాజం కోసం అందరూ చేయాల్సిన పనులు, విధులని మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలండి. నిజంగా పంచ పరివర్తన అంటే ఏంటో క్లియర్గా చెప్పారు. వీటి లోపం వల్లనే మనకి ఈరోజు సమాజం మీద చూస్తున్న విపరీతాలు, వింతలు అన్నీ జరుగుతున్నాయి. సో మనం నిజంగా ఇవి
ఖచ్చితంగా ఒక ప్రతి పౌరుడు అంటే మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ మీరు ఏ ధర్మం అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది మన పెద్దలు చెప్పిందే. అడుగు ఇంటి లోపల ఉన్నంత వరకు మన కుల మత ప్రాంత భేదాలు అడుగు బయట పెడితే మనం భారతీయులం. ఒక భారతీయ పౌరుడు ఎలా ఉండాలి, ఏం చేస్తే ఇలాంటి హింస నుంచి సమాజం బయటపడి ఒక సామాజిక స్పృహ వస్తుంది అనేది సార్ నిజంగా కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఈ 5 ఈ పంచ ప్రవర్తనలో మార్పు వస్తే, వీటిని కనుక ఫాలో అయితే డెఫినెట్గా మనం అనుకున్న కలల భారతదేశాన్ని చూస్తాము.